హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వివో T2X 5G మొబైల్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాం అనమాట. వివో మనకి మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చిందంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువలోనే తీసుకొస్తుంది. బట్ టీ సిరీస్ని వచ్చేసరికి వీళ్ళు ఆన్లైన్లో అంటే ఆన్లైన్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ కొంచెం తక్కువ ప్రైస్లోనే తీసుకొస్తారు. ఆ విధంగా మనకి అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకొచ్చిన మొబైలే T2X అనమాట. సో దీంతోపాటు T2ని కూడా అయితే లాంచ్ చేశారు. బట్ ఒకసారికి మనకి T2Xని అయితే పంపించారు. ఇది ఒక 5G మొబైల్, అలాగే అఫోర్డబుల్ ప్రైస్లో అయితే మనకి ఈ మొబైల్ వస్తుంది. అలాగే ఈ మొబైల్లో కొత్త ప్రాసెసర్ కూడా ఉంది. ఈ ప్రాసెసర్ గురించి కూడా అయితే మీకు నేను చెప్తాను. సో మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. T2X 5G అని చెప్పి రాసి ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఎక్స్టెండెడ్ ర్యామ్ 3.0తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే నా దగ్గర ఉన్నది 4GB 128GB వేరియంట్. సో దీని ప్రైస్ ఇప్పుడు వచ్చేసరికి మీకు 12,999 రూపాయలు అయితే ఉంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీకు 11,999 అంటే 12,000 రూపాయలకే మీకు ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో 12,000 రూపాయలు పెట్టి మనం ఈ మొబైల్ కొనొచ్చా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇంకా మొబైల్తో పాటు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఒక బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఈ రెండు అయితే ఉంటాయి. ఇక ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అనమాట. ఇది కాకుండా ఒక సిమ్ టూల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సిమ్ ఎగ్జాక్టర్ టూల్. తర్వాత ఫైనల్గా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇది 18 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మొబైల్ ఫిజికల్ ఓవర్ చూస్తే మొబైల్ బ్యాక్ సైడ్ ఇదంతా మీకు ప్లాస్టిక్ బాడీయే, కాకపోతే మ్యాట్ ఫినిష్తో వస్తుంది కాబట్టి ఫింగర్స్ని అయితే అస్సలు అట్రాక్ట్ అయితే చేయదు. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి బాక్స్ ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రేమ్ కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్ కలర్ వచ్చేసరికి మీకు మ్యారిన్ బ్లూ అని చెప్పి పిలుస్తున్నారు. సో కలర్ అయితే బాగుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో చూడడానికి మనకు కొంచెం ప్రీమియం మొబైల్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. ఆ కెమెరా మోడ్యూల్ కానీ అవి చూడడానికి. సో అక్కడే మీకు ఫ్లాష్ లైట్ కూడా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మొబైల్కి రైట్ సైడ్ మీకు పవర్ బటన్ అలాగే వాల్యూమ్ బటన్స్ అయితే ఉంటాయి. అదే పవర్ బటన్ మీకు ఫింగర్ ప్రింట్కి కూడా అయితే ఉపయోగపడుతుంది. ఇక టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూస్తే 12,000 రూపాయలు మీకు 5Gతో పాటు వీళ్ళు ఈ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ఇస్తున్నారు. ఇక అక్కడే మీకు సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్ని ఎట్ ఎ టైం యూజ్ చేయొచ్చు, లేదంటే ఓ సిమ్ కార్డ్ని ఓ మెమరీ కార్డ్ని ఎట్ ఎ టైం యూజ్ చేయొచ్చు. అలాగే ఈ మొబైల్ మీకు IP54 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్తో అయితే వస్తుంది. సో అందువల్ల మీకు ఆ సిమ్ టూల్కి చుట్టూ మీకు గ్యాస్ కిట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో వివో బ్రాండింగ్తో. ఇక బాటమ్ సైడ్ చూస్తే మీకు మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంటుంది. ఇక మొబైల్ వెయిట్ కూడా మీకు పెద్ద వెయిట్ అయితే ఉండదు. 185 గ్రామ్స్ లోపే మీకు మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. 8.15 mm మీకు మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుందన్నమాట. సో మొబైల్కి బ్యాక్ కేస్ కూడా వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్సే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ కేస్ వేస్తే మీకు మొబైల్ లుక్ అయితే ఏమీ పాడవట్లేదు. సో బ్యాక్ కేస్ వేసుకొనే మీరు ఈ మొబైల్ని అయితే చక్కగా వాడేవచ్చు. బ్యాక్ కేసు మనకి చాలా టైట్గానే ఫిట్ అవుతుందన్నమాట. ఇక మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు వాటర్ డ్రాప్ నాచ్తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది అనమాట. మినిమం బెజల్స్తో వస్తుంది. అంటే బెజల్స్ మరీ ఎక్కువ అయితే లేవు, కానీ చిన్న వచ్చేసరికి కొంచెం బెజల్స్తో కంపేర్ చేస్తే చిన్న సైజ్ అయితే పెద్దగా అనిపిస్తుంది. వివో చెప్పేది ఏంటంటే 90.6% స్క్రీన్ టు బాడీ రేషియో ఉందని చెప్పి వివో చెప్తుంది. బట్ ఒకసారికి 90% స్క్రీన్ టు బాడీ రేషియో అంటే మనకి బెజల్స్ ఇలా ఉండవు. సో దీని స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చరికి మీకు 84% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఈ డిస్ప్లే మీకు 60 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన T1Xలో వీళ్ళు 90 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ని ఇచ్చారు. బట్ ఒకసారికి ఇందులో 60 హెర్ట్జ్కి అయితే డౌన్ గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. అయితే అది 4G వేరియంట్, ఇది మీకు ఇక్కడ 5G వేరియంట్ అనమాట. అలాగే పైన గ్లాసు ఏ గ్లాస్ వాడారు అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ప్రొటెక్షన్ గ్లాస్ కింద మేబీ నేను కూడా డ్రాగన్ టెల్ యూజ్ చేసి ఉండొచ్చు. ఇక ఇందులోని వైడ్ 1 L1 సపోర్ట్ కూడా మీకు ఉండడం వల్ల సో మనం నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. స్పీకర్ విషయానికి వస్తే మీకు ఓకే, మీకు లౌడ్నెస్ బాగానే ఉంది. ఇది మీకు స్టీరియో స్పీకర్స్తో రాదు, అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ లాంటివి అయితే ఏమీ లేవు. బట్ మీకు లౌడ్నెస్ ఓకే అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే మీరు మంచి మల్టీమీడియా లవర్, సో ఎక్కువగా వీడియోస్ వాచ్ చేస్తారంట. ఆ సిచ్యువేషన్లో మీకు ఫుల్ హెచ్డీతో వస్తుంది కాబట్టి సో మీకు వీడియోలో కూడా మంచి క్వాలిటీ ఉంటుంది. బట్ ఒకసారికి ఇది AMOLED డిస్ప్లే కాదు, LCD డిస్ప్లే. ప్రైస్ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి కదా. 12,000 రూపాయల్లో మీకు AMOLED డిస్ప్లే అయితే వీళ్ళు ఇవ్వలేరు. ఇక ఈ మొబైల్లోని ఆపరేటింగ్ సిస్టమ్ మీకు Android 13తో వస్తుంది. అలాగే ఫన్ టచ్ OS 13 అయితే ఇందులో చూడడానికి ఉంటుంది అనమాట. మొబైల్లోని బ్లోడ్వేర్ కుప్పలు తెప్పలుగానే ఉంటాయి. వద్దనుకుంటే వీటిని మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇక ర్యామ్ వచ్చేసరికి మీకు ర్యామ్ టైపు LPDDR4X ర్యామ్ టైప్తో అయితే వస్తుంది.
ఇక స్టోరేజ్ టైప్ చూస్తే మీకు UFS 2.2తో అయితే వస్తుందన్నమాట. అలాగే ఇందులో మీకు వర్చువల్ ర్యామ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక 4GB వరకు మీకు వర్చువల్ ర్యామ్ అయితే ఉంటుంది. UFS 2.2తో వస్తుంది కాబట్టి వర్చువల్ ర్యామ్ని ఇక్కడ మనం కన్సిడర్ చేయగలం. ఇక ఈ మొబైల్లో ప్రాసెసర్ చూస్తే మీడియాటెక్ డెమెన్సిటీ 6020 7nm బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. ఈ ప్రాసెసర్తో నేను ఫస్ట్ మొబైల్ ఇది అన్బాక్స్ చేసేది. ప్రాసెసర్ కూడా రీసెంట్గానే వచ్చింది. ఇందులో మనకి మాలి G57MC2 ఈ GPU అయితే ఈ ప్రాసెసర్కి అయితే యూజ్ చేశారన్నమాట. సింగిల్ లైన్లో చెప్పాలంటే ఈ ప్రాసెసర్ ఏం కాదు, ఆల్రెడీ మనకి 2020లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్ అయితే లాంచ్ చేసింది కదా మీడియాటెక్. సో ఆ ప్రాసెసర్ ఓల్డ్ అయిపోతుందని చెప్పి అదే ప్రాసెసర్లో అసలు పెద్ద చేంజెస్ కూడా ఏం చేయలేదు. అదే ప్రాసెసర్ని వీళ్ళు ఏం చేశారంటే ఈ ఇయర్ మళ్ళీ దీన్ని 6020 పేరు మీద మళ్ళీ అదే ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. సో ఈక్వల్ టు మీకు మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్ అని చెప్పాలి. ఈ ప్రాసెసర్ నేను యాంటిట్యూడ్ టెస్ట్ కూడా అయితే చేశాను. అక్కడ వచ్చేసరికి 3,24,000 స్కోర్ దగ్గర చేసింది. సేమ్ స్కోరు ఇంతకుముందు మనం యాంటిట్యూడ్ స్కోర్ చేసినప్పుడు మీడియాటెక్ డెమెన్సిటీ 700 కూడా సేమ్ స్కోరే చేసిందనమాట. ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమ్స్ని లో గ్రాఫిక్స్లో చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలదు. నేను ఆడి చూశాను. సో ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అలాగే ల్యాగ్స్ అయితే లేవు. హీటింగ్ ఇష్యూ కూడా నాకు ఎక్కడ కనిపించలేదన్నమాట. అల్ట్రా గేమ్ మోడ్ కూడా వీళ్ళైతే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో మీకు గేమ్కి సంబంధించి 4D వైబ్రేషన్ అలాగే గేమ్ పిక్చర్ ఇన్ పిక్చర్, డు నాట్ డిస్టర్బ్, ఈ స్పోర్ట్ మోడ్ ఇలాగ మనకి కొన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మల్టీ టర్బో 5.0తో అయితే మనకి గేమ్ మోడ్లో అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట. అందువల్ల మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. కెమెరాస్ విషయానికి వస్తే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపాచర్ 1.8తో అయితే వస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4తో వస్తుంది. ఇది మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అపాచర్ 2.0తో అయితే వస్తుంది. ఈ కెమెరాకి ఎటువంటి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటిది ఎలాగో ప్రొవైడ్ చేయరు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా నాకు ఎక్కడ కనబడలేదు. ఇక కెమెరాలో ఫీచర్స్ చూస్తే మీకు నైట్ మోడ్ ఉంటుంది, పోర్ట్రైట్ ఉంటుంది. వీడియోలో మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1080p 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ 10x వరకు జూమ్ చేసి కూడా క్యాప్చర్ చేయొచ్చు. వ్లాగ్ మోడ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. ఇక మోర్ ఫీచర్స్ చూస్తే మీకు 50 మెగాపిక్సెల్ డెడికేటెడ్ ప్రొవైడ్ చేస్తారు. పనో ఉంటుంది, లైవ్ ఫోటో, స్లో మోషన్లో 120 ఫ్రేమ్స్లో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. టైమ్ ల్యాప్స్, ప్రో మోడ్ అలాగే డాక్యుమెంట్ ఇవైతే మీకు కెమెరాలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కెమెరా పనితనం విషయానికి వస్తే ఓకే, మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూస్తే మీకు కెమెరా పనితనం పర్వాలేదనే కెమెరా పనితనం అయితే ఉందన్నమాట. ఓవరాల్ మీకు కెమెరా పనితనం మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను ఎలా ఉందో. సో ఇక్కడైతే మీరు జడ్జ్ చేయొచ్చు. అలాగే కెమెరాకి సంబంధించిన శాంపిల్స్ నేను డ్రైవ్లో పెట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి రా ఫుటేజ్ డైరెక్ట్గా కెమెరాతో తీస్తే ఎలా ఉంటాయనే విషయం తెలుసుకోవచ్చు. ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది, స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది అనేది అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మనం జూమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తా. అది 2x వరకు మనకి ఫ్రంట్ కెమెరాతో అయితే జూమ్ అవుతుంది. సో 2xలో జూమ్ చేస్తే ఏ విధంగా ఉంది. మళ్ళీ జూమ్ అవుట్ అయితే చేసేసాను. ఈ వీడియో నేను బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నడుస్తున్న స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందని జడ్జ్ చేయొచ్చు. అలాగే మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు జూమ్ చేసి చూద్దాం. 10x వరకు జూమ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసి. ఓకే, ఇంకా ఇల్లు. సో ఇది 10x జూము. 10x జూమ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే తీసుకొని క్వాలిటీ ఇలాగ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ జూమ్ అవుట్ చేద్దాం. మళ్ళీ జూమ్ అవుట్ అయితే అవుతుంది. స్పీడ్గా అవ్వట్లేదు, కొంచెం మెల్లగా స్మూత్గా జూమ్ అవుట్ అవుతుంది. జూమ్ అవుట్ అయింది. ఇప్పుడు ఆటో ఫోకస్ చూద్దాం. ఓకే సన్ అటువైపు ఉంది, అయినా పర్లా బాగానే తీసుకుంటుంది ఆటో ఫోకస్ కూడా. బాగానే తీసుకుంటుంది. ఇక ఈ మొబైల్లో బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఛార్జర్ కూడా వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్సే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం ఛార్జర్ కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. 5000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. మొబైల్లోని సెన్సార్స్ విషయానికి వస్తే టోటల్ సెన్సార్స్ 23 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి, ఒక బారోమీటర్ తప్పితే. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగుంది. అలాగే
చాలా స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది. సేమ్ మనకి ఫేస్ అన్లాక్ కూడా ఇస్తున్నారు, అది కూడా అంతే స్పీడ్గా అంతే యాక్యురేట్గా ఉంది, కొంచెం లైటింగ్ కండిషన్ బాగుంటే. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు ఈ మొబైల్ 5G సపోర్ట్ అయితే చేస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ కూడా ఉంది, బ్లూటూత్ 5.1తో వస్తుంది, FM రేడియో ఫీచర్ను కూడా అయితే వీళ్ళు ఈ మొబైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక NFC ఫీచర్ లాంటిది అయితే ఈ మొబైల్కి అయితే ఇవ్వలేదు. ఇక ఓవరాల్ చెప్పాలనుకుంటే 12,000 రూపాయల బడ్జెట్లో వివో లాంటి బ్రాండ్ నుంచి మీకు మొబైల్ చూస్తున్నారంటే అక్కడ మీకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది అనమాట. పర్వాలేదు, మీకు ఇంప్రెసివ్ నోట్ తీసుకునే మొబైలే అవుతుందన్నమాట. మొబైల్లో నాకు ప్రత్యేకించి మైనస్లు అయితే ఏం కనిపించలేదు. ఏంట్రా మైనస్ అంటే 60 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. లాస్ట్ టైం వీళ్ళు 90 హెర్ట్జ్ ఇచ్చినప్పుడు 60 హెర్ట్జ్ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. ఇంకా పెద్దగా ఆ ప్రైస్ సెగ్మెంట్లో నాకు ఎక్కడ మైనస్ అయితే అనిపించలేదు. ఇంకోటి మనకి IP54 వాటర్ రెసిస్టెంట్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది దీనికి ప్లస్. అలాగే అవుట్ ఆఫ్ ది బాక్స్ బ్యాక్ కేస్ని ఛార్జర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా దీనికే ఉంది. సో అంటే బ్యాక్ కేస్ అంటే ఛార్జర్ స్క్రీన్ గార్డ్ కోసం మీరు వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ వీడియో ద్వారా వివో T2X 5G మొబైల్ అన్బాక్సింగ్ చూసి సో నా ఇనీషియల్ ఇంప్రెషన్ కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.